అలాగే రోమా పత్రికలో నుంచి ఒక సందర్భాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచన భాగాన్ని ఒకసారి చూడండి. వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉండురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రోమా పత్రిక 13వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ చెప్పినటువంటి మాట 13వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందరు. ఈ సేవ అంటే మనకు ఈ సేవలు ఉన్నాయి, ఆ సేవలు అదేనా? అది మళ్ళా ఈ సేవ ఏందే పని కలిగి ఉన్నారు. వాళ్ళు ఏ సేవలు ఉన్నారు? 7వ వచనంలో చెప్తారు చూడండి. ఇందుకే కదా వారు ఇలాంటి సేవ చేస్తున్నందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. పన్ను చెల్లించుచున్నారు. పన్ను రాబట్టే వాళ్ళను అధికారులు అంటారు కదా, ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఇది కూడా దేవుడి సేవకులేనంట వాళ్ళు కూడా. ఎందుకంటే మనం 13వ అధ్యాయం పై నుండి చదివితే 1వ వచనం నుంచి ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెనని చెప్తున్నాడు. ప్రతి వాడును పై అధికారులకు, మన పైన అధికారులు ఉంటారా? మనం సేవకులం, కానీ మనం ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక మండలంలో, ఒక గ్రామంలో నివసిస్తున్నప్పుడు అధికారులు ఉంటారా? ఉండరా? వ్యవస్థ ఒకటి ఉంది కదా. దేవుడు భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడు కాబట్టి, ఏ కాలంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి తెలిసిన వాడు కాబట్టి, ఎక్కడ ఎలా మనం ఉండాలో, ఎలాంటి సేవ మనం చేయాలో అవన్నీ కూడా దేవుడు ముందుగానే చెప్పడం అనేది గొప్ప విషయం. ఆయన అంటున్నాడు, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడ్డాయి. మీరు చూసినారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. 50 ఇండ్లకు ఒక వాలంటరీ అని చెప్పి చూసినారా? దానికి లోపడాలా లేదు మనం. కానీ బైబిల్లో మోసే కాలంలోనే దేవుడు దాన్ని చేయమని చెప్పినాడు. మోసే మామ ఇత్రో చెప్తాడు, ఒక్కడే మోసే నిలవబడి వచ్చిన వాళ్ళందరి పంచాయతీలు తీరుస్తూ ఉంటే, నువ్వు ఇలా అయితే అన్నం తినలేవు. అలా మామ వచ్చినాడంటే కనీసం చూడ్డానికి కూడా పోలేకపోయినాడు. ఆయన అలసిపోయినాడు. ఒక కంప్లైంట్ తర్వాత ఇంకో కంప్లైంట్ వస్తూ ఉంటే, ఇట్లా కాదు అల్లుడు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళను, ఆత్మవిశ్వాసం కలిగిన వాళ్ళను, లోపం లేని వాళ్ళను కొంతమంది సెలెక్ట్ చేయి. 10 మందికి ఒకరిని అన్నాడు. అక్కడ 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని. 10 మందిలో ఒక సమస్య వస్తే ఒకరు తీరుస్తాడు, 50 మందిలో సమస్య వస్తే ఒకడు తీరుస్తాడు, 100 మందిలో ఒకరు తీరుస్తాడు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటా వెళ్ళు అని చెప్తాడు. ఆ నమూనే ఆయన పాటించినారు. వాళ్ళు తెలుసో తెలియకో కానీ బైబిల్ అయితే ముందుగానే అధికారము ప్రజల మీద ఎలాంటి ఒక వ్యక్తి, ఒక క్యాండిడేట్ మీద పడకుండా ఉండాలా, ప్రజలకు ఎట్లా సాల్వ్ చేయాలనేది రెండు మనకు దేవుడు నేర్పిస్తాను వచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు రాయబడిందంటే, ఒక అధికారి అనేవాడు ఉంటే అది ఎవరి వల్ల అధికారము? ఒక ఊరికి ప్రెసిడెంట్ ఉంటారు. నేను క్రిస్టియన్ కాబట్టి నువ్వు నాకు ప్రెసిడెంట్ కాదనే మనం అంటామా? లేదు. ఆ అధికారం అతనికి ఎవరు ఇచ్చారంటే మన దేవుడే ఇచ్చాడు, మన ప్రభువే ఇచ్చాడు. ఈ కాలానికి ఏమవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మనం నివసించి భారతదేశంలో కావచ్చు, ఇంకొక దేశంలో కావచ్చు, ఎక్కడ ఏ ప్రభుత్వాలైనా ఏ అధికారమైనా ఉందనంటే దేవుని చిత్తం లేకుండా ఏది ఏర్పాటు కాదు. అన్నీ ఆయన యొక్క ఆజ్ఞ మేరకే, ఆయన చిత్తం మేరకే జరుగుతూ ఉంటాయనేది దాని యొక్క అర్థం. కాబట్టి వీళ్ళు సేవకులై ఉన్నారు. వీళ్ళు కూడా దేవుని సేవకులే. అందుకే అందరూ ప్రజల దగ్గరకు వచ్చి మేము మీ సేవకులమే అంటారు కదా. రాజకీయ నాయకులు కూడా ప్రజల దగ్గరకు వచ్చి ఏమంటారు? మేము మీకు సేవకులం అంటారు. అంటే ఓట్లు అడిగేంత వరకు అనుకోండి, తర్వాత వాళ్ళు యజమానులు అయిపోతారు. కానీ సేవకుడు, మినిస్టర్ అంటే సేవకుడు, మినిస్ట్రీ అంటే సేవ కదా. మినిస్ట్రీ అంటే సేవ, మినిస్టర్ అంటే సేవ చేసేవాడు, సేవకుడు. మనకు మినిస్టర్లు ఉన్నారు, ముఖ్యమంత్రి మినిస్టర్ కదా, చీఫ్ మినిస్టర్,
ఈ విధంగా శాఖలుగా మనం చూస్తాం. ఇది రెండో వర్షన్, సేవకులలో రెండో వర్షన్ చెప్పినాను. మొదటిది పూర్వకాలము దావీదు సేవకుడే, అయితే ఆయన సేవా విధానము అది వేరు. అధికారులు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు కూడా దేవుని సేవకులే అని వాక్యం చెబుతుంది, నేను చెప్పడంలా. వారు కూడా దేవుని సేవకులై ఈ పని కలిగి ఉన్నారు అని చెప్తాడు. ఎందుకంటే కొలస్సీ పత్రిక మనం చదివితే మొదటి అధ్యాయంలో ఇంకా ఆకాశం ముందు కానీ భూమి మీద కానీ ఎక్కడైనా కానీ సర్వాధికారము ప్రభువుకి అప్పగించబడింది, ఆయనే నియమించేవాడు, ఆయన అన్ని చేసేవాడని చెప్పబడుతుంది. కాబట్టి మనం వాళ్ళని గౌరవించాలా అని దాని అర్థం. ఓకే, మరొకటి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 8 దేవుని యొక్క కృపావాక్యాన్ని మరొక సందర్భాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం అపోస్తుల కార్యాల 6వ అధ్యాయంలో మంచి మాట చూద్దాం. ఇక్కడ మొదటి వచనంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు అనుదిన పరిచర్యలు తమలోని విధవరాలను చిన్నచూపు చేశారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుక్కున్నప్పుడు ఈ అపోస్తలు ఏం చేస్తున్నారంటే 12 అపోస్తలు శిష్యులందరినీ కూడా పిలిచి, మేము దేవుని వాక్యాన్ని బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. అంటే భోజనాల దగ్గర ఏదో సమస్య వచ్చింది. వాళ్ళప్పుడు ఉమ్మడిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మొదటి శతాబ్దంలో సంఘము యొక్క ఆవిష్కృతమైనప్పుడు, సంఘ నిర్మాణం జరుగుతున్నప్పుడు మొదటి పేతురు గారి ప్రసంగంలో 3000 మంది మారమనసు పొంది అపోస్తలతో కూడా వారు నివసిస్తూ ఏక మనస్సు కలిగి అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనేది వాళ్ళు కలిగి ఉన్నట్లుగా వాక్యం చెబుతుంది. వీళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి కలిగినటువంటి ఆస్తులన్నీ కూడా, స్థిరాస్తులన్నీ కూడా అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెడుతూ వచ్చారు. అందరూ అక్కడే ఉమ్మడిగా భోజనాలు చేసి సంతోషంగా కార్యక్రమాలు పరిచర్య జరిపించుకునేవాళ్ళు. అయితే అన్యులు మారినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతవరకు అపోస్తలులు అందరూ కూడా యూదులు. ఈ సేవా పరిచర్యలో సమరయ్య వారు వచ్చినారు, ఇంకొకరు వచ్చినారు. అలా వచ్చినప్పుడు ఏమైందంటే కొంచెం వ్యత్యాసం వచ్చింది. ఇప్పుడు మనం ఒక జాతికి సంబంధించిన వాళ్ళంగా ఉంటాం, ఇంకొక జాతికి సంబంధించిన వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు మనతో పాటు ప్రార్థనలో కూర్చుంటే పర్వాలే, అంతవరకు మనం కూడా ఏం పట్టించుకోం, పెద్దగా కూర్చుంటే మంచిదే, దేవుని దగ్గరకు వచ్చినాడు అనుకుంటాం. కానీ ఎప్పుడు మన పక్కలోకి వచ్చి కూర్చొని మనతో పాటు భోజనం చేయాలని కూర్చుంటారో అప్పుడు మనకు వచ్చి ఇన్నర్ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. ఏదో నా దగ్గర నుంచి కూర్చున్నాడు, చర్చికి వచ్చినంత మాత్రాన నా దగ్గర నుంచి కూర్చుంటాడా అని అనిపిస్తుంది. ఆ మనస్సును చంపేదానికి దేవుడు అక్కడ వాళ్ళతో ఒక మాట చెప్పేస్తాడు. అది సేవకులు కూడా అవసరమని ఒకసారి పేతురు కూడా చెప్పేస్తాడు. ఇప్పుడు పేతురు ఏమంటాడంటే, మన సేవ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పేతురు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా చూద్దాం మనం. అయ్యా మీలో కొంతమందిని మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి 4వ వచనంలో ఈయన ఏమంటున్నాడు, అయితే మేము, ఎవరు? అపోస్తలు. మేమంటే అపోస్తలు. అయితే మేము, చదవండి, ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటాము. మేము ఇప్పుడు స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకనారు ఈ 7 మందిని ఏర్పరచుకోమన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తర్వాత గాస్పల్ చేసినట్టుగా ఉంటుంది, సువార్త చెప్పినట్టుగా ఉంటుంది. కానీ ముందు వాళ్ళు దేనికి నియమించబడ్డారు వాళ్ళలో నుంచి అంటే, ఈ భోజనాల పంక్తుల దగ్గర ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందరినీ సమాంతరంగా కూర్చోబెట్టి ఎవరు అనుమానాలతో కాకుండా సమాధానకరంగా కూర్చొని భోజనం చేయటము, ఎవరి దగ్గర ఏమేం కథ, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్, చర్చ్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. మేమేం చేస్తామంటే ప్రార్థనలో ఉంటాము, పరిచర్యలో ఉంటాము. ఇది అపోస్తలులు చెప్పినటువంటి సేవ. దీన్ని ధృవీకరిస్తూ మరొక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పౌలు భక్తుడు ఆయన కూడా ఒక మంచి మాట చెప్తాడు. 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. ఈలాగున క్రీస్తు సేవకులమనియు
దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మీరు ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్కి రండి అని చెప్తున్నాడు. మేము ఇలా క్రీస్తు సేవకులము. క్రీస్తు సేవకుడు ప్రార్థన యందు పరిచర్య యందు కాలాన్ని గడుపుతూ ఉంటాడు. భోజనాలు పెట్టడము, చర్చ్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ఎల్డర్స్ ఉంటారు అని అక్కడ చదువుకున్నాం కదా. ఇక్కడ పౌలు చెప్తున్నాడు మరలా క్రీస్తు సేవకులం, మమ్మల్ని మీరు గుర్తించండి. దేవుని మర్మముల విషయంలో ఎలాంటి వారమంట? గృహ నిర్వాహకులము. టోటల్గా ఇంటిని మెయింటైన్ చేసేవాళ్ళం, సంఘాన్ని మెయింటైన్ చేసేవాళ్ళం అని చెప్తున్నాడు. గృహ నిర్వాహకత్వము. ఇప్పుడు మనము లూకాసు వార్తల 12వ అధ్యాయంలో చదువుకున్నటువంటి మాట కూడా గృహ నిర్వాహకత్వం గురించే ప్రభు అక్కడ ప్రస్తావించడం చూస్తాం. ఇప్పుడు మనము ఆ మాటను చదువుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎన్ని రకాలైనవి సేవలో? ఎన్ని రకాలైనాయా? 3 రకాలైనాయి కదా. మొదటిది దావీదు, రెండవది మొదట 2 ఉన్నాయి. ఒకటి లేవీయులు యాజకత్వం చేసేవాళ్ళు, దావీదు రాజరికం చేసేవాళ్ళు. నేను చెప్పినదయ్యా, నేను అది కూడా చెప్తాం. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానని అడుగుతున్నాను. దావీదు సేవకుడే, సేవ చేసినాడని రాయబడి ఉంది. ఒక రాజుగా సేవ చేసినాడు. రెండవది అధికారులు ఉన్నారు, వాళ్ళు సేవకులే, వాళ్ళు కూడా దేవుని చేతనే నియమించబడ్డారు అని చెప్పినాడు. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా చివరిగా మనం దాన్ని కూడా చూడొచ్చు. సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో మనకు సంబంధించి పితరులకు ఇశ్రాయేలీయులు అహరోను వంశావళికి సంబంధించినటువంటి సేవ, దేవుని మందిరంలో సేవ చేసే ధన్యత ఎవరికి వచ్చింది? అక్కడ లేవీయులు అంటే అహరోను సంతతికి ప్రధాన యాజకత్వము, మిగిలిన వాళ్ళకందరికీ సేవోపకరణాలతో పరిశుద్ధ స్థలంలో సేవ చేసే కదా. గంగాళమును, ఇత్తడి పాత్రలను శుభ్రపరచుట, బలి అర్పిస్తే దాన్ని పొట్టను వేరు చేయుట, ఆ బూడిదను తీసుకుపోయి దూరంగా వేయుట, ఇదంతా కూడా లేవీయులు మిగిలిన వారు. అంటే లేవీ గోత్రంలో నుంచే అహరోను కుటుంబము, అహరోను కుటుంబానికి అతని సంతతికి మాత్రమే ప్రధాన యాజకత్వం. ప్రధాన యాజకత్వము, యాజకత్వం 2 ఉన్నాయి. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? దేవాలయంలో 3 భాగాలుగా ఉంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఇది 2వ భాగమే. ఇది ఆవరణం అయితే ఇది పరిశుద్ధ స్థలం. కానీ దీనికి ఇంకా వెనుక అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అక్కడికి ఎవ్వరు పోకూడదు. ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు, అంటే సంఘం అంతటి కొరకు, తన కొరకు ఇన్క్లూడ్ ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని తీసుకుని అతడు మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాల. వేరే వాళ్ళు పోతే ఎంత తీవ్రం అంటే అది ఒక్క క్షణమైనా చూస్తామని అట్లా తొంగి చూసినా కూడా చచ్చిపోతారు. అతి పరిశుద్ధ స్థలం ఎట్లుందో కనీసం చూడన్నా చూద్దామని ఆ తెర అట్లా తీసినా కూడా చచ్చిపోతాడు. అసలు అక్కడికి ఎవరికి ఎంట్రీ లేదు, ప్రధాన యాజకుడికి మాత్రమే ఉంటుంది. అది అతను కూడా ఎప్పుడంటే అప్పుడు పోవడానికి వీల్లేదు. అతనికి చాలా నిష్ఠలు, అతడు కూడా చాలా పవిత్రంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమి కాస్త పొరపాటు జరిగినా చచ్చిపోవడమే. 2వ భాగంలో సేవ చేయడానికి యాజకులు ఉంటారు. వాళ్ళు 24 ఉంటారు. నెలకు ఇద్దరేసి, అంటే 15 రోజులకు ఒక యాజకుడు మారుతూ ఉంటాడు. 12 నెలలకు 24 మంది యాజకులు ఉంటారు. వీళ్ళందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రధాన యాజకుడు ఉంటాడు. ఈ సేవకు సంబంధించి రాయబడినటువంటి మాట సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను చూడండి.